మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, హౌసింగ్ బోర్డు, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే ముందుంచుకునే అవకాశం లభించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి ప్రజలకు ఏ సమస్య వచ్చినా P4 ఆఫీస్ ద్వారా నేరుగా సీఎం డాష్ బోర్డ్ కి పంపించి పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 150 ఫిర్యాదులు రాగా వాటిలో ముఖ్యంగా భూ సమస్యలపై సుమారు 80% ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అరుణ్ చంద్రకు ఆదేశించారు. గతంలో సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇకపై ఆలస్యం చేయకుండా ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన విద్యుత్ మీటర్లు ఇవ్వకపోవడంపై ఎలక్ట్రికల్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ అర్హులై ఉండి కూడా పెన్షన్ అందని వారికి తక్షణమే వీలైనంత త్వరగా వీళ్లకి పరిష్కారం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తూ వీలైనంత వరకు ప్రజా దర్బార్లోనే సమస్యలను పరిష్కరించాలని, సాధ్యం కాకపోతే గడువు నిర్ణయించి తప్పకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ అరుణ్ చంద్ర, ఎంపీపీ గండ్రెడ్డి మాలతీ నగేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ ప్రజా దర్బార్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈరోజు సభవరం మండలంలో ప్రజలతో వినతులు తీసుకునే ప్రభుత్వ PGRS కార్యక్రమాన్ని చేపట్టాం. మా P4 ఆఫీస్ కానీ, మండల ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, లైక్ MRO, MDO, పంచాయతీరాజ్, RWS, ఇరిగేషన్, R&B, హౌసింగ్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా పిలిచి దగ్గర 120 వరకు వినతులు వచ్చాయి. ఇంకా ప్రజలు కూడా కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఈ PGRS లో వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ప్రభుత్వం చేత గుర్తింపబడుతుంది, ప్రభుత్వం చేత సమాధానం చెప్పబడుతుంది, పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడం కూడా జరుగుతుంది. ఒక కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే ఏ అధికారి అయితే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ప్రజాప్రతినిధులు కానీ, మా అధికారులు కానీ మేమంతా కూడా మీ దగ్గరికే వచ్చి మీకు సాయం చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆఫీసుల్లో ప్రజా జనవాణి కార్యక్రమాలు చేస్తూ, మళ్ళీ నియోజకవర్గాల్లో కూడా అంత దూరం ఎవరు రాలేరు కాబట్టి కొంతమంది నియోజకవర్గాల వారి కూడా చేస్తూ ప్రజలకి సేవలు విస్తరించే విధంగా, అందరికీ అందే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి మా అధికారులు అందరికీ కూడా ఉదయం మాట్లాడాం. ఈ మీటింగ్ కూర్చునే ముందు, వినతులు తీసుకునే ముందు, ఏ కంప్లైంట్ కూడా మీ దగ్గర నెలల తరబడి పెట్టుకోవద్దండి, వచ్చిన వెంటనే పరిష్కారం చూపించమని కూడా మా అధికారులు కోరటం జరిగింది. అధికారులు కష్టపడతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. కొన్ని పరిష్కారానికి నోచుకొని కూడా కొన్ని ఉంటాయి, వాటికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఎలా క్లోజ్ చేయాలి, ఎలా క్లయింట్ని సాటిస్ఫై చేయాలి అనేది కూడా మా వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇది న్యాయమైన కార్యక్రమం అండి, అందరికీ న్యాయం చేయడం కోసం పెట్టిన కార్యక్రమం. దీనికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు అనే సంబంధం లేదు. ఎవరైనా వచ్చి ప్రభుత్వ పరంగా అయ్యే పనులు ఎక్కడ వారికి న్యాయం జరగకపోయినా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. ఇది చాలా కార్యక్రమాలకు టైం బాండ్ పెట్టలేదు. ఒక రెవెన్యూ సమస్య ఉంది, కోర్టుకు వెళ్ళొద్ది, MRO గారు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయలేము, అది కోర్టులో పరిష్కారం అయ్యే వరకు. అంటే చాలా సమస్యలు అయితే ఇక్కడికిక్కడ పరిష్కరించేవి. చాలా మంది రెవెన్యూ రిలేటెడ్, పోలీసు రిలేటెడ్, గ్రామాల్లో వసతులు, ఇలాంటి సమస్యల మీద ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉందో మా దగ్గర AGL కనెక్షన్, రైతు వారి AGL కనెక్షన్లు ఇమ్మని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. మొన్న కూడా
డిడిఆర్సి మీటింగ్ లో ఏజిఎల్ కనెక్షన్లు అన్ని ఇచ్చేస్తున్నాం, ఒకటి కూడా పెండింగ్ లేదని మా అనకాపల్లి ఎస్సీ గారు చెప్తే మేము అంత తీవ్రంగా ఖండించాం. ఇది అబద్ధం, చాలా పెండింగ్ ఉన్నాయంటే లేదండి అని చెప్పి వారు చెప్పారు. మరి ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలోనే ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో అర్జీలు, ఏజిఎల్ ఇంకా ఇవ్వలేదు, ఏజిఎల్ పెట్టుకున్నాం ఇంతకాలం అయిందని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ అన్న కోఆర్డినేషన్ ముఖ్యం. ఇవన్నీ కూడా మీరు మొన్న మాట్లాడింది ఎలక్ట్రికల్ వరకు నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా. జీరో పెండింగ్ అన్నారు కాబట్టి ఈ రోజు కన్నా మీరు వచ్చినవి కానీ పాతవి కానీ అన్ని పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అలాగే ప్రభుత్వ పరంగా ఏదో కష్టపడి ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉన్నారు, మేము తెస్తా ఉన్నాం. మా అధికారులకు కూడా నేను చేసే మనం ఒకటే, ఇక్కడ వచ్చిన దానిలో ఎక్కువ ఇంటర్నల్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కూడా బోర్డు వచ్చాయి. వాటిని అన్నింటినీ అడ్రస్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మా ఎంఆర్ఓ గారిని కూడా కోరుతా ఉన్నాను, కొత్తగా వచ్చారు. రెవెన్యూ పరంగా సభవరంలో అనేక కంప్లైంట్లు ఉన్నాయి. మీరు రేపటి నుంచి మీరు అదే పనిగా పెట్టుకుని ఆక్రమణలు కానీ, ఆ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ అడ్రస్ చేయాలని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారిని కోరటం జరిగింది. తప్పకుండా మీడియా కూడా చాలా మందిని అవేర్నెస్ లో పెడతాది, మీ ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క చిత్తశుద్ధిని మీరు ప్రజల్లో తెలియజేసి, ఇది మేము వారానికి 10 రోజులకు మళ్ళీ తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు వాడుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం. సమర్థిస్తూ మాట్లాడటం కాదండి, డాక్యుమెంట్ వెరిఫై చేసి కరెంట్ ఇవ్వదు, ఇవ్వట్లేదని మాట్లాడతారు. ఇస్తేనేమో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఆక్రమదారులకు కూడా కరెంట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తినేసి అంటారు. అంటే ఒక్కడే వినండి వినండి వినండి, అదే మీకు ఏమైనా ఓపిక కావాలా? మీకు పిల్లలతో ఉన్న హ్యుమానిటీ వేరు, రూల్ పొజిషన్ వేరు. ఒకదానికి 2 ఆన్సర్లు ఉండవు. మేము ఇస్తేనేమో తప్పు పడతా ఉన్నారు, ఇవ్వని చోట ఇవ్వలేదు ఏంటి అని అడుగుతా ఉన్నారు. అందుకనే మా అధికారులకి అందరికీ కూడా మొన్న డిడిఆర్సి మీటింగ్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఎవరైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయో, మీరు అడుగుతున్నాయని మేము అడుగుతాం డిడిఆర్సీలో. మరి కరెంట్ ఇవ్వలేదు, ఇంటికి రోడ్డు ఎందుకు వేశారు, పొలం ఎందుకు ఇచ్చారు, ఇతర ఫెసిలిటీ ఇంటి పన్ను ఎందుకు వేశారు, ఇట్లాంటి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక డాక్యుమెంట్ అవసరం ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు ఇవ్వాలి అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి, అది లేకపోతే వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఆ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల జరుగుతున్న లేటు ఇదంతా కలెక్టర్ దృష్టిలో ఉంది. త్వరలో అవి కూడా పరిష్కరి. యాజ్ యూజువల్ ఎక్కడ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమాల్లో 70-75% రెవెన్యూ మీదే వస్తాయి. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరిగింది. వచ్చిన 125లో దగ్గర 80-90 రెవెన్యూ మీదే ఉన్నాయి. సెకండ్ పోలీసు, థర్డ్ ఏదైతే రోడ్స్, డ్రైన్స్, ఇలాంటి ఇరిగేషన్ అలా ప్రయారిటైజ్గా ఇప్పుడు చూసుకుంటే, కానీ మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ రెవెన్యూ మీదే వస్తాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, మా ఎంఆర్ఓ గారితో ఇందాక మాట్లాడాను, ఒక్క ఎంఆర్ఓ డిపార్ట్మెంట్తోనే దీని మధ్యలో ఒక రోజు నేను తీసుకుని గతంలో వచ్చినాయి కానీ ఇప్పుడు రాబోయే కానీ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ కోసం మాత్రం నెలలో ఒక్క రోజన్నా మేము పెట్టుకోకపోతే మాకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారం కాదు, అందరికీ చిత్తశుద్ధి ఉండాలి, సమస్య పరిష్కారం దిశగా మా ప్రయత్నం కూడా ఉండాలని చెప్పి మేము మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడుకున్నాం. కలెక్టర్ గారికి కూడా లెటర్లు ఇచ్చాను, ఆర్డీఓ గారిని కూడా ఇక్కడికి రమ్మన్నాను. కొన్ని ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు అవి ఇవి జిల్లాలో ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 రోజులు 10 రోజుల నుంచి ఆర్డీఓ గారిని రమ్మంటే ఆవిడకి హెల్త్ బాగోక ఆవిడ సెలవులో ఉన్నారు. ఇక్కడ పరిష్కారం, ల్యాండ్ ఇష్యూస్ పరిష్కారం కోసం టోటల్ రెవెన్యూ టాప్ టు బాటం ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమం చేపడతాం.